భారత రాజకీయాలు గతంలో ఎన్నడూ లేనంత సందిగ్ధావస్థలో ఉన్నాయి. అత్యంత బలమైన అధికార పక్ష కూటమి మరింతగా బలపడుతోంటే అత్యంత బలహీనమైన ప్రతిపక్ష కూటమి అంతకంతకు బలహీనమవుతోంది. అధికార కూటమిలో బీజేపీ పెద్దన్న పాత్రను సమర్థించడానికి భాగస్వామ్య పార్టీలు పోటీ పడుతోంటే ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ పెద్దన్న పాత్రను వ్యతిరేకించడానికి మిగిలిన పార్టీలు శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నాయి. చివరకు కూటమినే విడిచిపెట్టి వెళుతున్నాయి. మరికొన్ని పార్టీలు తాము ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతూ కాంగ్రెస్ ను ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తంగా బీహార్ పరిణామాల తర్వాత ఇండియా కూటమిలో అసలు ఏ పార్టీలు మిగిలున్నాయో ఉంటాయో సరిగ్గా చెప్పలేని పరిస్థితి. లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ఈ సంకట స్థితి దేశ రాజకీయాలను మరింత అనిశ్చితిలోకి నెడుతున్నాయి. ఇండియా కూటమి కొన్ని నెలల క్రితం ఏర్పాటైనప్పుడు అత్యంత శక్తిమంతంగా కనిపించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో ఢీ అంటే ఢీ అనే సత్తా ఉందన్న నమ్మకం కలిగింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, సంపన్నులు మరింత సంపన్నులుగా మారడం, పేదల స్థితి ఇంకా దిగజారడం వంటి పరిణామాలు 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయని, ఇండియా కూటమి 2024 ఎన్నికల్లో శక్తిమంతంగా ఉంటుందని చాలా మంది విశ్లేషించారు. కానీ బీజేపీ మాత్రం మొదటి నుంచి ఇండియా కూటమిని ఉద్దేశించి కొన్ని విమర్శలు చేస్తూ వచ్చింది. ఆ కూటమిలో ఉన్న పార్టీలు అసలు మిత్రపక్షాలే కాదని, కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు జాతీయ స్థాయిలో ఒకే కూటమిలో ఎలా కలిసి పనిచేస్తాయని, ప్రాంతీయ పార్టీల మధ్య విభేదాలు తథ్యమని, కాంగ్రెస్ పెద్దన్న పాత్రను కూటమిలోని మిగిలిన పార్టీలు అంగీకరించబోవని ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. చివరకు అదే జరిగింది. సీట్ల సర్దుబాటు చర్చలు మొదలు కాకముందే కాంగ్రెస్ కు దూరం జరిగేందుకు, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని ఒంటరి చేసేందుకు ఇండియా కూటమి పార్టీలు పోటీ పడుతున్నాయి. కూటమిని ముందుండి నడిపించిన నితీష్ కుమార్ లాంటి నేతలే ఇప్పుడు నిర్వీర్యం చేసేందుకు తలా ఓ చెయ్యి వేస్తున్నారు. 2004 నుంచి 2014 మధ్య యూపీఏ అధికారంలో ఉంది. యూపీఏకు నేతృత్వం వహించింది కాంగ్రెస్. భాగస్వామ్య పక్షాలన్నీ కాంగ్రెస్ పెద్దరికాన్ని గుర్తించాయి, గౌరవించాయి. చెప్పాలంటే కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు పోటీ పడ్డాయి. ప్రభుత్వం కూలిపోకుండా రక్షణ కవచంలా నిలబడ్డాయి. కానీ 2023లో యూపీఏను ఇండియా కూటమిగా మార్చే నాటి పరిస్థితులకు, 2004-2014 మధ్య పరిస్థితులకు చాలా తేడా ఉంది. అది అధికారానికి, ప్రతిపక్షానికి ఉన్నంత తేడా. ఆ తేడానే ఇండియా కూటమి ప్రయాణాన్ని 3-4 సమావేశాల తర్వాత విచ్ఛిన్నకర దశలోకి నడిపిస్తోంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినప్పటికీ, దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన అనుభవం ఉన్నప్పటికీ కాంగ్రెస్ కనుసన్నల్లో పనిచేయడానికి ప్రాంతీయ, జాతీయ పార్టీ నేతలు సిద్ధంగా లేరు. 2014లో అధికారం కోల్పోయిన దగ్గర నుంచి అంతకంతకు బలహీన పడుతున్నట్లుగా కనిపిస్తున్న కాంగ్రెస్ ను దేశ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించగల పార్టీగా కూటమిలోని మిగిలిన పార్టీలు చూడడం లేదు. దీంతో పాటు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతల్లో ఎక్కువ మంది ప్రధాని రేసులో తమ పేర్లు ఉండాలని ఆకాంక్షించేవారే. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ కన్నా తమదే బలమైన పార్టీ అన్న అభిప్రాయం కొందరు నేతల్లో ఉంది. ప్రధాని పీఠం దిశగా అందరి ఆకాంక్షలు పెరిగిపోయాయి. అందుకే కాంగ్రెస్ వీలైనంత తగ్గి ఉండాలని ఆయా పార్టీలు కోరుకుంటున్నాయి. అలా తగ్గి ఉండేలా ఒత్తిడి తెచ్చే వ్యూహాలు రచిస్తున్నాయి. కానీ కూటమికి తామే పెద్దన్నగా ఉండాలన్నది కాంగ్రెస్ వాదన. ఫలితంగా ఇండియా కూటమిలో లుకలుకలు బయలుదేరాయి. ఆ విభేదాలు జేడీయూ కూటమిని మార్చేందుకు దారితీశాయి. నిజానికి ఇండియా కూటమి ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచింది, తెలంగాణలో గెలిచింది. దీని ప్రకారం ఇండియా కూటమిలో కాంగ్రెస్ కు పరపతి పెరగాలి. కానీ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఓటమిని చూసి కాంగ్రెస్ ను కట్టడి చేసేందుకు మిగిలిన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మొదట మమత మొహమాటం వదిలిపెట్టారు. తర్వాత ఆప్ అదే బాటలో నడిచింది. కూటములను మార్చడంలో అందరికన్నా 4 ఆకులు ఎక్కువ చదివిన నితీష్ కుమార్
ఏకంగా గుడ్ బై చెప్పేశారు. ఈ పరిణామాల తర్వాత కాంగ్రెస్ ఆత్మరక్షణ ధోరణిలో పడుతుందన్నది నిజం. తనకు కావలసిన స్థాయిలో సీట్లు దక్కించుకోవడానికి కాంగ్రెస్ అనేక కష్ట నష్టాలను, వ్యయ ప్రయాసలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కూటమిగా ఓ అడుగు ముందుకు వేసే ముందు స్వయంగా తాను 2 అడుగులు వెనక్కి వేసేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధపడాలి. మొత్తంగా ఇండియా కూటమి మనుగడే ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితి వచ్చింది. ఇండియా కూటమి నుంచి వైదొలగడానికి నితీష్ చెప్పిన కారణం కూటమిలో తాను తప్ప ఎవ్వరూ పని చేయడం లేదని, కాంగ్రెస్ బాధ్యతాయుతంగా లేదు అని. అయితే కూటమి కన్వీనర్ పదవికి రాహుల్ గాంధీ, మమత పేరు ప్రతిపాదించడమే అసలు వివాదానికి కారణమన్నది అందరి అభిప్రాయం. మరోవైపు మమత కూడా కాంగ్రెస్ కు కృతజ్ఞతాభావం ప్రదర్శించలేదు. బెంగాల్లో జరిగే రాహుల్ భారత జోడో న్యాయ యాత్రలో పాల్గొనబోమని, లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మమత తెలిపారు. అంతేకాక న్యాయ యాత్రలో భాగంగా నిర్వహించే పలు కార్యక్రమాలకు అనుమతి నిరాకరించారు. సిలిగురిలో రాహుల్ ప్రసంగించాల్సిన సభ కూడా ఇందులో ఉందంటే కాంగ్రెస్ పై మమత వ్యవహార శైలి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. బెంగాల్లో ఒంటరి పోటీపై మమత అలా ప్రకటన చేశారో లేదో ఇలా ఆప్ రంగంలోకి దిగింది. తాము అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేసింది. అంటే కాంగ్రెస్ కు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడానికి, ఆ పార్టీ కోసం ఎలాంటి త్యాగం చేయడానికి కూటమిలోని పార్టీలు సిద్ధంగా లేవు. నితీష్, మమత, కేజ్రీవాల్ నిర్ణయాలు కాంగ్రెస్ ను సంకట స్థితిలోకి నెట్టేశాయి. కేరళ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేస్తామని కాంగ్రెస్ బలంగా చెప్పలేని పరిస్థితులు కల్పించాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఏకపక్షంగా సీట్ల ప్రకటన చేసేశారు. కాంగ్రెస్ కు 11 ఎంపీ సీట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. అయితే ఈ ప్రకటనను కాంగ్రెస్ ఖండించింది. ఇంకా చర్చలు సాగుతున్నాయని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ తెలిపింది. ఎస్పీనే కాదు, కూటమిలోని మిగిలిన పార్టీలన్నీ అఖిలేష్ యాదవ్ తరహాలోనే ఏకపక్ష నిర్ణయాలు ప్రకటించవచ్చు, లేదా కాంగ్రెస్ ను వీలైనంత తక్కువ సీట్లకు పరిమితం చేయాలన్న ఆలోచనతో పనిచేయవచ్చు. మొత్తంగా వరుస పరిణామాలు ఇండియా కూటమిని అంతకంతకు బలహీనంగా మార్చివేస్తున్నాయన్నది అంగీకరించాల్సిన నిజం. ఇవే పరిస్థితులు కొనసాగితే లోక్సభ ఎన్నికల్లో అత్యంత బలహీన ఇండియా కూటమి అత్యంత బలంగా ఉన్న ఎన్డీఏ కూటమితో తలపడాల్సి వస్తుంది. జేడీయూకు శాశ్వతంగా తలుపులు మూసేశామని గతంలో చెప్పిన బీజేపీ ఇప్పుడెందుకు రాజీ పడింది? జేడీయూను అడ్డు పెట్టుకుని మొత్తం ఇండియా కూటమిని ఉనికిలో లేకుండా చేయడమే కమలనాథుల ఉద్దేశమా? ఇండియా కూటమి సమావేశం తర్వాత ఇండియా పేరునే భారత్గా మార్చుతూ నిర్ణయం తీసుకునేంతలా ఉలిక్కిపడిన ఎన్డీఏ ప్రభుత్వం ఇండియా కూటమి తమకసలు పోటీదారు కానే కాదన్న సందేశాన్ని బీహార్ పరిణామాల ద్వారా దేశ ప్రజలకు ఇవ్వాలనుకుంటోందా? అసలు ఇండియా కూటమిలో పార్టీలు కలిసి పనిచేయడం సాధ్యమేనా? బీహార్ ఎన్నికల్లో జేడీయూ 3వ స్థానానికే పరిమితమైనప్పటికీ నితీష్ కుమార్కే సీఎం పదవి అప్పగించింది బీజేపీ. ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్న పార్టీ అతి తక్కువ మంది ఎమ్మెల్యేలున్న పార్టీకి మద్దతిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినా సరే నితీష్ కుమార్ కు సంతృప్తి కలగలేదు. అమిత్ షా జోక్యం చేసుకుంటున్నారని, బీజేపీ మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తూ ఎన్డీఏ కూటమికి దూరమై ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాలు ఐక్యంగా కలిసి పనిచేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పుడు ఇండియా కూటమిని దగ్గరుండి నడిపించారు. అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరించారు. నితీష్ కాంగ్రెస్ కి దగ్గరైనప్పుడు, ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు ఆయన్ను గమనిస్తే కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే పరమావధిగా పనిచేస్తున్నట్లు అందరికీ అనిపించింది. ఇక లోక్సభ ఎన్నికల వరకు ఇవే రాజకీయ పరిస్థితులు కొనసాగుతాయన్న అభిప్రాయం కలిగింది. కానీ నితీష్ తానెంత అవకాశవాదో మరోసారి నిరూపించుకున్నారు. అలాగే నితీషే కాదు,
మమత, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలను నమ్మడం ఎంత తెలివి తక్కువ పనో కాంగ్రెస్ కు అర్థమైంది. కాంగ్రెస్ కొత్త పాఠాలు నేర్చుకున్నట్టయింది. వారే కాదు, కూటమిలోని మిగిలిన పార్టీల నేతల వ్యవహార శైలి ఇందుకు భిన్నంగా ఏమీ ఉండదు. నితీష్ నే గమనిస్తే ఆయనకు దేశ ప్రధాని కావాలన్న బలమైన ఆకాంక్ష ఉంది. అసలు 2013లో నితీష్ ఎన్డీఏకి దూరం జరగడానికి కారణం బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించడమే. ఆ తర్వాత కాలంలో తప్పని పరిస్థితుల్లో రాజీ పడ్డారు. 2022లో మళ్లీ ఏవో కారణాలు చెప్పి బీజేపీకి దూరం జరిగి కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. ఎన్డీఏని ఢీకొట్టేందుకు ఇండియా కూటమి ఏర్పాటులో ముందున్నారు. అయితే ఆయన మనసులో ఉద్దేశం ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా తనను నిలబెట్టాలని, మోదీకి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమి దేశ ప్రజల ముందు తనను ఉంచాలని. ఈ క్రమంలో ఆయన పాచిక కూడా వేశారు. బహిరంగంగా ఎవ్వరూ అంగీకరించకపోయినప్పటికీ ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని అయ్యేది రాహుల్ గాంధీనే. కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు మిగిలిన పార్టీలన్నీ రాహుల్ ను ప్రధానిగా అంగీకరించక తప్పని పరిస్థితి ఉంటుంది. అందుకే వ్యూహాత్మకంగా నితీష్ ఓ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. కూటమి కన్వీనర్ గా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును తెరపైకి తెచ్చారు. అలా రాహుల్ ను రేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. కన్వీనర్ గా ఉండేందుకు ఖర్గే నిరాకరించడంతో నితీష్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. కూటమిలోని మిగిలిన నేతలు కూడా నితీష్ పేరును అంగీకరించారు. ఇక్కడే రాహుల్ తెలివిగా వ్యవహరించారు. మమతా బెనర్జీ పేరును ఆయన ప్రతిపాదించారు. ఇది నితీష్ కు ఆగ్రహం తెప్పించింది. తాననుకున్నది జరగకపోవడం, జరిగే అవకాశాలు లేకపోవడం, అసలు ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేకపోవడం వంటివన్నీ నితీష్ ను వేగంగా నిర్ణయం తీసుకునేలా చేశాయి. నితీషే కాదు, ఇండియా కూటమిలో శరద్ పవార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నవారే. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యవహార శైలి ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉంటుంది. ఆయన మనసులో ఒకటుంటుంది, పైకి మరొకటి చెబుతారు. ఎవరెవరితోనూ ఆయనకు లోపాయకారి ఒప్పందాలు ఉంటాయి. అసలు అజిత్ పవార్ బీజేపీతో కలవడం వెనుక శరద్ పవార్ ఆశీస్సులున్నాయన్న ప్రచారమూ ఉంది. ఇక మమతా బెనర్జీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆమె కాంగ్రెస్ కు దగ్గర అని చెప్పలేం, దూరమని ఒప్పుకోలేం. ఆమె ఆశయం ప్రధాని అభ్యర్థి రేసులో తన పేరు ఉంచుకోవడం. ఇండియా కూటమి తరపున ఆమె ఆశలు నెరవేరే పరిస్థితి కనిపించకపోవడంతో నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా పొత్తుపై ప్రకటన చేసేశారు మమత. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఫలితాలప్పుడే మమత కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపించారు. అందుకు ప్రతిగానే పశ్చిమ బెంగాల్లో ఒంటరిగా పోటీపై మమత ప్రకటన చేశారని భావించాలి. ఆపు పరిస్థితి ఇదే. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు ఉండదు అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చేసిన ప్రకటన అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశమేనన్నది అందరికీ తెలిసిన సంగతి. కూడబలుక్కున్నట్లుగా తృణమూల్, ఆప్, జేడీయూ చేసిన ప్రకటనలు ఇండియా కూటమి అస్తిత్వాన్ని సవాల్ చేస్తున్నాయి. ఓడించడమే లక్ష్యమని గొప్పలు చెబుతూ ఇండియా కూటమి కట్టిన పార్టీల తాజా వ్యవహార శైలిని చూస్తే మోదీని గెలిపించడానికే ఈ కూటమిలోని పలు పార్టీలు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందరూ కలిసి ఢీకొట్టినా మోదీని ఓడించడం అసాధ్యమని భావిస్తున్న తరుణంలో ఇండియా కూటమిలోని పలు పక్షాలు ఏకపక్ష ధోరణితో ఇండియా కూటమిని 3 నాళ్ల ముచ్చటగా మార్చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే ప్రతిపక్షంగా ఇండియా కూటమి నిజంగా ముందుకు వెళ్తుందా అంటే నమ్మకం కలగడం లేదు. మరో 2 నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లోపే ఈ కూటమి చీలికలు పేలికలైపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. और ये जो अभी इनकी अन्याय यात्रा और भारत तोड़ो यात्रा है और ये जो इंडिया अलायंस है, ये कंसेप्चुअली फेल कर चुका है. बंगाल में इसको ममता जी ने अच्छा पलीता लगाया. पंजाब में जो हो रहा है वो हम सब देख रहे हैं और बिहार में जो हुआ है वो स्पष्ट रूप से बताता है कि इंडिया अलायंस
जो ये अलायंस था वो कॉन्सेप्ट वाइज भी और धरती पर उतरने से पहले ही यह बिफर गया है और बिखर गया है। ये अलायंस परिवार बचाओ अलायंस, ये अलायंस प्रॉपर्टी बचाओ अलायंस है। అయితే ఇండియా కూటమి కకావికలమైపోతుందన్న భావన కల్పించడంలో బీజేపీ పాత్ర తక్కువేమీ కాదు. నితీష్ కుమార్ విషయంలో బీజేపీ వ్యవహార శైలి గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. తక్కువ స్థానాలున్నప్పటికీ సీఎం పదవి అప్పగించారన్న కృతజ్ఞత చూపకుండా ఎన్డీఏ కూటమికి నితీష్ దూరం జరగడం అప్పట్లో బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. ఎన్డీఏ తలుపులు జేడీయూకు శాశ్వతంగా మూసుకుపోయాయి అంటూ అమిత్ షా వంటి నేతలు గంభీరమైన ప్రకటనలు చేశారు. కానీ అలాంటి నితీష్ కుమార్ను బీజేపీ మళ్లీ అక్కున చేర్చుకోవడానికి కారణం ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికే. 40 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లాంటి పెద్ద రాష్ట్రంలో కూటమిని దెబ్బతీయడం ద్వారా మిగిలిన రాష్ట్రాల్లోనూ చెక్ పెట్టాలన్నది కమలనాథుల ఆలోచన. ప్రతిపక్ష కూటమిని బీజేపీ అంత తేలిగ్గా చూడడం లేదన్న సంగతి అర్థమవుతోంది. మోదీ మ్యానియాతో జోరు మీద ఉన్నప్పటికీ, అయోధ్య ఆలయం మరింత ఊపు తెచ్చినప్పటికీ కాంగ్రెస్ కు ఏ చిన్న అవకాశం ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఇండియా కూటమిని 3 నాళ్ల ముచ్చటగా మార్చడం ద్వారా బీజేపీ గెలుపును నల్లేరు మీద నడకలా మార్చేయాలన్నది కమలం వ్యూహం. బీజేపీ ఆలోచనలకు తగ్గట్టుగానే ఉన్న ఇండియా కూటమి భాగస్వాములు విచ్ఛిన్న వైఖరి వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేలా ఉంది. రాజకీయాల్లో ఆత్మహత్యలే కాని హత్యలు ఉండవంటారు. ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు అనుసరిస్తున్న ఆత్మహత్య సదృశ్య వైఖరి చూస్తే ఈ నానుడి నిజమేనని మరోసారి రుజువవుతోంది. ఇదంతా చూస్తే కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో మరోసారి తీవ్ర నిరాశే ఎదురయ్యేలా ఉంది. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.